all of you. Welcome to Ashwik Educational Academy. Today we are going to discuss about one more important topic, that is differences in between conventional and non-conventional learning. It is one of the topic in higher education. Higher education. అసలు హైయర్ ఎడ్యుకేషన్ సిలబస్ అనేది మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే మా ఛానల్లో దీని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూడండి. ఎందుకంటే సిలబస్ తెలియకుండా మీరు ఏ టాపిక్ తీసుకున్నా కానీ మీకు అంటే కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎగ్జామినేషన్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి తెలిసి ఉండాలి. సిలబస్ దగ్గర పెట్టుకొని 1 by 1 టాపిక్ ని ప్రిపేర్ అయినట్లయితే మీకు ఒక క్లియర్ కట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా మీరు ఏ టాపిక్ ఇష్టమైతే ఆ టాపిక్ చదువుకుంటూ ఏ టాపిక్ మీకు నచ్చితే ఆ టాపిక్ చదివారనుకోండి, మీకు ఎప్పుడు కూడా సిలబస్ కంప్లీట్ కాదు. సో హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా మనం ఏం ప్రిపేర్ కావాలి, యూజీసీ నెట్ కోసమైనా సెట్ కోసమైనా. ఎందుకంటే టీచింగ్ యాప్టిట్యూడ్ తర్వాత మార్క్స్ సంపాదించుకోగల ఒక టాపిక్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మనం చేసేటటువంటి జాబ్కి మనం ఉన్నటువంటి సిచ్యుయేషన్కి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎత్తుకి ఎదగాలనుకుంటాడు. ఎత్తుకి అంటే డెవలప్ కావాలనుకుంటాడు. అది ఎకనామికల్గా కావచ్చు, లేకపోతే స్టేటస్ పరంగా కావచ్చు. ఎకనామికల్గా అయినా స్టేటస్ పరంగా అయినా డెవలప్ కావాలి అంటే మనకి హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అంటే మనం ఒక డిగ్రీతో స్టాప్ చేస్తే మనకి సొసైటీలో స్టేటస్ అనేది పెరగదు. ఎకనామికల్గా కూడా మనం డెవలప్ కాలేదు. ఇవి రెండు మనకు కావాలంటే మన ఎడ్యుకేషన్ని మనం పెంచుకోవాలి. ఎడ్యుకేషన్ పెంచుకోవాలంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే డిగ్రీ తర్వాత పీజీ చేయాలి, పిహెచ్డి చేయాలి. వీలైతే మనం అప్ గ్రేడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందుకోగలగాలి. మరి ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో ఎలా ఉంది? ముఖ్యంగా చెప్పాలి అంటే వరల్డ్ వైజ్ గా చూసుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ లో ఇండియా అనేది 3rd ర్యాంక్ లో ఉంది. ఇండియా 3rd ర్యాంక్ లో ఉంది. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ అడిగినటువంటి బిట్. ఏ ఆస్పెక్ట్ లో ఇది 3rd ర్యాంక్ లో ఉంది అంటే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. చూడండి, క్లియర్ కట్ గా మీకు ఈ పాయింట్ అర్థం కావాలి. అంటే మనం వరల్డ్ లోనే 3వ పొజిషన్ లో ఉన్నామంటే మనకి వెంటనే ఏమర్థం కావాలి? 3వ పొజిషన్ లో ఎలా ఉన్నాము? ఎక్కువ మంది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ని పొందుతున్నారు. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అటెండ్ అవుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. అంటే స్టూడెంట్స్ యొక్క సంఖ్య మాత్రం పెరుగుతూ పోతుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తున్నారు, యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, సర్టిఫికెట్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ అందరి దగ్గర హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి. కానీ అది క్వాలిటీనా క్వాంటిటీనా? క్వాలిటీనా క్వాంటిటీనా? వీళ్ళు పొందినటువంటి ఈ హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కి యూజ్ అవుతున్నాయా? వాళ్ళ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేస్తున్నాయా? వాళ్ళ స్టేటస్ ని పెంచుతున్నాయా అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్. ఓకేనా? మరి ఏంటి? ఓన్లీ ద క్వాంటిటీ, ఓన్లీ ద క్వాలిటీ వితౌట్ క్వాలిటీ. అంటే ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకున్నంత మాత్రాన మన హైయర్ ఎడ్యుకేషన్ లో ఇంప్లిమెంట్ జరిగినట్లు కాదు. స్టూడెంట్స్ అందరూ కూడా వెల్ అంటే నాలెడ్జ్ ని పొందినట్లు కాదు. వాళ్ళ యొక్క అన్ని రకాలుగా డెవలప్ అయినట్లు కాదు. ఎప్పుడైతే ఒక క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్ అందరికీ అందితే వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి యూజ్ అయితే ఒక ఎంప్లాయ్మెంట్ బేసిక్ లో కానీ, లేకపోతే వాళ్ళ స్టేటస్ ని పెంచుకోవడంలో కానీ, లేదా వాళ్ళ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడితే అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది ఉన్నట్లు. సో ఇవన్నీ కూడా మనం హైయర్ ఎడ్యుకేషన్ లో మనం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ బిఫోర్, ఇండిపెండెన్స్ ఆఫ్టర్ హైయర్ ఎడ్యుకేషన్ లో జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఏంటి,
మరి డెవలప్మెంట్స్ ఏంటి, లేకపోతే వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, ఈ హైయర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసినటువంటి కమిటీస్ ఏంటి, అంటే రికమెండ్ చేసినటువంటి కమిటీస్ ఏంటి. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్ అందించడానికి మనకి రకరకాలైనటువంటి సంస్థలు అనేవి ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి నేర్చుకోవాలి. అంతేకాకుండా మనకి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీ. వీటన్నిటి గురించి తెలుసుకుంటూనే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎన్ఈపి 2020. ఎందుకంటే ఎన్ఈపి 2020 హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా రకాలైనటువంటి అంశాలని డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఈ మధ్య నెట్ కానీ సెట్ కానీ ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఎన్ఈపి 2020లో హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక సిలబస్. ఇంకా మీకు బ్రీఫ్గా సిలబస్ కావాలి అంటే మా ఛానల్లో చూడవచ్చు. ఓకేనా, మనం మరి టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ మన టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్. ఇక్కడ మనకి కన్వెన్షనల్ లెర్నింగ్ అంటే ఒక ట్రెడిషనల్ లెర్నింగ్ అంటే ఒక ఓల్డ్ మెథడ్ ఆఫ్ ది టీచింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓల్డ్ మెథడ్ టీచింగ్ అంటే టీచర్ కి స్టూడెంట్స్ కి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ లో ఒక క్లాస్ రూమ్ లో టీచర్ ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మోస్ట్లీ ఇది టీచర్ సెంటర్డ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ది టీచింగ్ లో సిలబస్ కానీ కరికులం కానీ ముందుగానే నిర్ణయించబడుతుంది. అంటే ప్రిస్క్రైబ్డ్ కరికులం అండ్ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది. అంటే ఒక కరికులం అనేది సిలబస్ అనేది ముందుగానే ఫిక్స్ అయిపడుతుంది. అంతేకాదు డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ కూడా ముందుగానే నిర్ణయించబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ లెర్నర్స్ కి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడదు. అంటే లెర్నర్స్ కి లెర్నింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వబడదు. ఓన్లీ టీచింగ్ కి టీచర్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వబడుతుంది. అంతేకాకుండా అసలు ట్రెడిషనల్ అంటే ఏంటంటే ఇక్కడ క్లాస్ రూమ్ లో టీచరు సబ్జెక్ట్ తో పాటు మన ట్రెడిషనల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే టీచర్స్ ఒక రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎప్పుడైనా అంతేననుకోండి. ట్రెడిషనల్ అంటే కన్వెన్షనల్ లో ఇంకా దానికి హైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ కంపల్సరీ టీచర్స్ ఒబే చేయాలి, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, టీచర్ చెప్పిందే వినాలి అనేటటువంటి ఒక ట్రెడిషనల్ మెథడ్ లో ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే అసలు మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది పిల్లలకి మన కస్టమ్స్ గురించి, మన ట్రెడిషన్స్ గురించి, మన కల్చర్ గురించి, మన ఆచార సాంప్రదాయాల గురించి ముఖ్యంగా నేర్పించబడుతుంది. మీరు చాలా కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే త్రూ ద కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద టీచర్ ఈస్ మేకింగ్ ద స్టూడెంట్ యాజ్ సోషల్ బీయింగ్. అంటే ఈ కన్వెన్షనల్ లెర్నింగ్ ద్వారా స్టూడెంట్స్ ని టీచరు ఒక సామాజికమైనటువంటి జీవిగా తయారు చేస్తాడు. సమాజంలో తను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన సాంప్రదాయాల్ని ఎలా పాటించాలి, ఏటిని పాటించకూడదు అనేటటువంటి వాటిని చక్కగా నేర్పిస్తూ ఉంటాడు. అంటే ఒకప్పుడు ఇది ఓల్డ్ మెథడ్ ఆఫ్ ది టీచింగ్. మనం ఏదన్నా నేర్చుకోవాలంటే కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి. పర్టికులర్ గా మనకి నేర్చుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్ లోకి వెళ్ళి మాత్రమే మనకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్ దెన్ దట్ దేర్ ఆర్ నో ఆపర్చునిటీస్. అంతకు మించి మనకి ఆపర్చునిటీస్ ఏమీ లేవు. మనకంటే ఒక కంటెంట్ నేర్చుకోవాలన్నా, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మనకు ఉన్నటువంటి ఒక్క సోర్స్ ఏంటంటే టీచర్ ప్లస్ బుక్స్. ఓకేనా, దాన్ని మనం కన్వెన్షనల్ లెర్నింగ్ అని అంటాం. ఓకే, కన్వెన్షనల్ లెర్నింగ్ గురించి మీకు క్వశ్చన్స్ కూడా చాలా వచ్చినాయి. ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నా అంటే ఆ కన్వెన్షనల్ లెర్నింగ్ లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అడుగుతున్నారు. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ని మీరు చక్కగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆ విషయం కూడా డిస్ప్లే చేయబడింది. Conventional education also known as back to basics. Traditional education or customary education. Traditional education సాంప్రదాయబద్ధంగా
స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ని పొందుతారు. అంటే ఎడ్యుకేషన్ పొందడం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అంటే కస్టమరీ ఎడ్యుకేషన్, మన కస్టమ్స్ గురించి, మన కల్చర్ గురించి నేర్పించేటటువంటి ఎడ్యుకేషన్. Conventional learning refers to long established customs that society traditionally used in schools and colleges or universities. అంటే ప్రతి సొసైటీకి కూడా కొన్ని కస్టమ్స్ అనేవి ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం. వాటిని స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీలో కానీ నేర్పిస్తారు. నేను ముందే చెప్పాను కదా మీకు, అంటే ఇక్కడ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు మన కస్టమ్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే సమాజంలో మనం ఎలా మెలగాలి అనేటటువంటి వాటి గురించి స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకుంటారు. It also refers to conventional education within a brick and mortar classroom facility. అంటే ఇక్కడ మనకి ఒక పర్టికులర్ ప్లేస్, అంటే ఒక బిల్డింగ్ లో, ఒక క్లాస్ రూమ్ లో, ఒక స్కూల్ బిల్డింగ్ లేదా కాలేజ్ బిల్డింగ్ లో మనం ఎడ్యుకేషన్ అనేది పొందుతాము. ఇది కన్వెన్షనల్ లెర్నింగ్. నెక్స్ట్ చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం మీరు స్కిప్ చేశారు అంటే మీకు ఒక క్వశ్చన్ పోయినట్టే, 2 మార్క్స్ పోయినట్టే, మీరు క్వశ్చన్ చేయలేదు. ఇట్ ఈస్ ఆన్ క్యాంపస్ ఎడ్యుకేషన్ విత్ ఫిక్స్డ్ టైం. ఆన్ క్యాంపస్ అంటే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ పొందాలి అంటే క్యాంపస్ లోనే పొందాలి. క్యాంపస్ అంటే ఒక ప్లేస్, అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు. అంటే ఎడ్యుకేషన్ ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు పొందడానికి అవకాశం లేదు. మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఆ యొక్క ఫిక్స్డ్ టైంలోనే ఎడ్యుకేషన్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది కన్వెన్షనల్ లెర్నింగ్ లో. రిక్వైర్ రెగ్యులర్ అటెండెన్స్, కంపల్సరీ. ఇది కంపల్సరీ. ఎందుకు అంటే యు మస్ట్ బి అటెండ్ ద స్కూల్ ఆర్ కాలేజ్, అదర్వైజ్ యు విల్ నాట్ allowed to give the examinations and also not allowed to take the certificates. అర్థమైందా? కంపల్సరీ, మనం కంపల్సరీ ఫుల్ అటెండెన్స్ ఉండాలి. అప్పుడే ఎగ్జామినేషన్ కి అలౌ చేస్తారు, లేదా సర్టిఫికెట్ అనేది ఇస్తారు. ఎగ్జామినేషన్ రాస్తేనే కదా మనకి సర్టిఫికెట్ వస్తుంది. మనకి అటెండెన్స్ తక్కువ ఉందనుకోండి, ఎగ్జామ్స్ రాయాలి, సర్టిఫికెట్ కూడా రాదు. ప్రిస్క్రైబ్డ్ కరిక్యులం అంటే ముందుగానే కరిక్యులం ని నిర్ణయించబడుతుంది. ప్రీ ప్లాన్డ్ కరిక్యులం అనేది ఉంటుంది. ఆ కరిక్యులం ని ఆ డ్యూరేషన్ లో కంపల్సరీ కంప్లీట్ చెయ్యాలి. అంటే ఇక్కడ టీచర్స్ యొక్క ఫోకస్ అనేది కరిక్యులం ని అందించడం, సిలబస్ కంప్లీట్ చేయడం మీదనే ఉంటుంది. అంతేగాని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మరి పిల్లలకి సబ్జెక్ట్ మించి, మరి పుస్తకాలను మించి అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. చూడండి, అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంటెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పాలి. Here the students are getting only the bookish knowledge. ఇక్కడ బుకిష్ నాలెడ్జ్, బుక్ లో ఉన్నది మాత్రమే చదువుతారు, బుక్ లో ఉన్నది మాత్రమే నేర్చుకుంటారు. ఆ బుక్ బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతకు మించి అంటే బుక్ దాటి బయటకు వచ్చి అసలు బయట ఏం జరుగుతుంది, మరి అంటే ఒక రియల్ ఎక్స్పీరియన్స్ అనేవి పిల్లలకు అందించే అవకాశం అనేది ఉండదు. ఎంఫసైజ్ మోర్ ఆన్ టీచింగ్ నాట్ ఆన్ లెర్నింగ్. ఇక్కడ టీచింగ్ మీద మాత్రమే ఫోకస్ ఇవ్వబడుతుంది కానీ లెర్నర్ మీద కాదు. మోర్ ఓవర్ ఇట్ ఈస్ ద టీచర్ సెంటర్డ్. In the lecture method is applying in the classroom. Lecture method లోనే ఇక్కడ టీచింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆల్ ద టైమ్ ద టీచర్ is speaking and the students are listening passively. That is the conventional program. చూడండి, అంటే టీచర్ మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడడం అంటే తన టాపిక్ గురించి చెప్తూనే ఉంటాడు, కానీ స్టూడెంట్స్ మాత్రం సైలెంట్ గా కూర్చొని వింటారు. వాళ్ళు క్వశ్చన్ అడగడానికి కానీ, వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కానీ, వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఈ అదర్ లెర్నర్స్ ఆర్ ప్యాసివ్ ఇన్ నేచర్.
స్టూడెంట్ లర్న్ త్రూ లిజనింగ్ అండ్ అబ్జర్వేషన్. అంతే, తను టీచర్ చెప్పేది వింటూ టీచర్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ అసెస్మెంట్ త్రూ ట్రెడిషనల్ వే టు రిటర్న్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. There is no chance for the oral examination. There is no chance for the other activities related examination, test or examination. Only the students are giving written examination. Through that, they are getting the marks. According to that marks, they are getting the certificate. దట్ ఈస్ ద కన్వెన్షనల్ లెర్నింగ్. అంటే ఇక్కడ వాళ్ళు రిటర్న్ అంటే అది కూడా రిటర్న్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. రిటర్న్ అంటే డిస్క్రిప్టివ్ అంటే మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మరి ఎస్ఏ టైప్ కాకుండా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, అంటే ఇక్కడ ఈవెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి అవకాశం లేదు. అంటే మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కి అవకాశం లేదు. అంటే ఇక్కడ ఓన్లీ ఎస్ఏ టైప్ ఎగ్జామ్స్ మాత్రం, అంటే డిస్క్రిప్టివ్ లెవెల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. వాళ్ళు బ్లైండ్ గా దాన్ని బట్టి అదే ఎగ్జామ్ లో రాయడం అనేది ఉంటుంది. ఇప్పటిలాగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, మల్టిపుల్ చాయిస్ కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ లైన్, అంటే అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ కి ఇక్కడ అవకాశం. దట్ ఈస్ ద కన్వెన్షనల్ లెర్నింగ్. సో కన్వెన్షనల్ లెర్నింగ్ అనేది ఒకప్పుడు ఉండేది. సిసి రాకముందు, సిసి ప్యాటర్న్ అనేది ఇంట్రడ్యూస్ చేయకముందు, ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది లేని టైంలో ఈ యొక్క కన్వెన్షనల్ లెర్నింగ్ అనేది ఉండేది. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఓల్డ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ నే కన్వెన్షనల్ లెర్నింగ్ అని అంటాం. అంటే మనకి ఒకప్పుడు టీచర్స్ స్టూడెంట్స్ ఒక ప్లేస్ లో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యి టీచర్ చెప్పింది విని టీచర్ మీదనే వాళ్ళ నాలెడ్జ్ కోసం డిపెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్ ద్వారా వచ్చినటువంటి మార్క్స్ ద్వారా వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళు చెక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అది కన్వెన్షనల్. ఇప్పుడు ఆ కన్వెన్షనల్ అనేది నాన్ కన్వెన్షనల్ గా రూపాంతరం చెందింది. చేంజ్ చేస్తా నాన్ కన్వెన్షనల్ అంటే ఇక్కడ అన్ని అవకాశాలు, అంటే ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్ ద నాలెడ్జ్, టు ఇంప్రూవ్ ద నాలెడ్జ్, టు గెట్ ద ఎడ్యుకేషన్, టు గెట్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్. దట్ ఈస్ ద నాన్ కన్వెన్షనల్. చూడండి, అంటే ఇప్పుడు చదువుకోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా as your wish you can learn, you can get the education. There is no any limit to get the education. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది నాన్ కన్వెన్షనల్ లో ఉంది. అంటే ఇక్కడ అందరికి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశం అనేది ఉంది. అదే నాన్ కన్వెన్షనల్. అంటే కన్వెన్షనల్ కి ఆపోజిట్ ఉంటుంది. ఓకేనా? విచ్ teaching learning activities is offered other than the on campus with fixed type classrooms. చూడండి, అంటే దానికి ఆపోజిటే కదా. ఆన్ క్యాంపస్ లోనే కాకుండా ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేది ఏమీ లేకుండా మనం ఎడ్యుకేషన్ పొందేదాన్ని నాన్ కన్వెన్షనల్ అంటాం. ఇక నాన్ కన్వెన్షనల్ లో మనకి చాలా రకాలైనటువంటి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. వాటిలో ఏంటి? ఈవినింగ్ లెర్నింగ్ కావచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, వొకేషనల్ స్టడీస్ కావచ్చు, స్కిల్ కోర్సెస్ కావచ్చు, ఆన్లైన్ లెర్నింగ్ కావచ్చు. ఇవన్నీ ఇప్పుడున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆపర్చునిటీస్ మనకి నాన్ కన్వెన్షనల్ లో వస్తాయి. అంటే ఇక్కడ మనం బుకిష్ నాలెడ్జ్ నే కాకుండా అదర్ దెన్ ద బుక్ అంటే బుక్ దాటి ఇంకా ప్రపంచం గురించి, మన సొసైటీ గురించి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ గురించి కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకి సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుండైనా పొందొచ్చు. ఒక టీచర్ ద్వారా మాత్రమే కాదు, ఒక క్లాస్ రూమ్ ద్వారా మాత్రమే కాదు, మనం ఎక్కడి నుండైనా నాలెడ్జ్ పొందే అవకాశాన్ని అందిస్తుంది నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్. Non-conventional education is inspired by the P.H. Combs and Ahmed, who has worked on non-formal education for the poor. అంటే ఇది ఒక టాపిక్, ఇది మీకు ఎగ్జామినేషన్ లో ఇంతవరకు అయితే అడగలేదు, కానీ ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. అంటే ఇక్కడ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే కృషి చేశారో
వాళ్ళు ఇక్కడ నాన్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యను అందించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్. లెర్నర్ ఓరియంటెడ్. చూడండి, కన్వెన్షనల్ కి నాన్ కన్వెన్షనల్ కి మీకు ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అక్కడ టీచర్ సెంటర్డ్ అయితే ఇక్కడ లెర్నర్ సెంటర్డ్ ఉంటుంది. నో ఫిక్స్డ్ కరిక్యులం. ఇక్కడ అసలు కరిక్యులం అనేది ఫిక్స్ ఏం కాదు, అంటే ముందుగానే ప్రిస్క్రైబ్ చేయబడదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని బట్టి, స్టూడెంట్స్ రిసీవ్ చేసుకునేటటువంటి విధానాన్ని బట్టి కరిక్యులంని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్లాస్ రూమ్లో ఒక బుక్ గురించి, ఒక టాపిక్ గురించి చెప్పడం ఇష్టం లేదు, స్టూడెంట్స్కి వినడం ఇష్టం లేదు, టీచర్కి చెప్పడం ఇష్టం లేదు, అంటే ఈ యొక్క మోడ్ని చేంజ్ చేయాలనుకున్నాడు. సో బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక యాక్టివిటీ చేసి, లేకపోతే ఒక విహారయాత్ర తీసుకెళ్ళి, లేదా ఒక పిక్నిక్ తీసుకెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేది, ఫిక్స్డ్ కరిక్యులం అనేది, ఒక ఫిక్స్డ్ సిలబస్ అని లేకుండా సిచ్యువేషన్ బట్టి, స్టూడెంట్స్ని బట్టి అందించడం జరుగుతుంది. కాస్ట్ ఎఫెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కాస్ట్ ఎఫెక్ట్, మనకి కన్వెన్షనల్ లెర్నింగ్ అనేది కాస్ట్లీ. వై? బికాస్ మనం స్కూల్కో కాలేజ్కో వెళ్ళాలి, కంపల్సరీ మనం ఫీజ్ పే చెయ్యాలి. స్కూల్కో కాలేజ్కి వెళ్ళాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా కావాలి, దానికోసం కూడా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటంటే స్కూల్కి కాలేజ్కి వెళ్ళిన అవసరం లేకుండానే మనకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ద్వారా మనం ఎడ్యుకేషన్ని పొందొచ్చు. మనకున్నటువంటి అంటే అమౌంట్, మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బేస్ చేసుకొని మనమే ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. కాలేజ్కి వెళ్ళిన అవసరం లేదు, స్కూల్కి వెళ్ళిన అవసరం లేదు, కంపల్సరీ ఒక ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనం ఉన్నటువంటి సోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్తో మనం చదువుకోవచ్చు. సో ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కదా. మనకి కాలేజ్కి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు డిస్టెన్స్ ద్వారా చదువుకోవచ్చు. డిస్టెన్స్ అనేది చాలా లెస్ కాస్ట్ మనకి దొరుకుతుంది. పోనీ ఇంకా రకరకాలైనటువంటి ఆపర్చునిటీ, ఆన్లైన్ టీచింగ్ ఉంది, లేకపోతే మనం ఇంటర్నెట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొని చదువుకోవచ్చు, లేదా మనకి బుక్స్ ద్వారా చదువుకోవచ్చు, మెటీరియల్ ద్వారా రకరకాలైనటువంటి ఆపర్చునిటీస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. అంటే మనకున్నటువంటి ఎకనామికల్ స్టాండర్డ్ బేస్ చేసుకొని మనం ఎడ్యుకేషన్ పొందొచ్చు. అంటే ఇది అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది నాన్ కన్వెన్షనల్. అంటే అందరు కూడా మనీ అఫోర్డ్ చేయలేరు కదా, అందరు కూడా అంతంత అమౌంట్ పెట్టి కాలేజెస్కి అంటే స్కూల్స్కి వెళ్ళలేని వాళ్ళకి ఇది సూటబుల్గా ఉంటుంది. లింక్ టు ఎంప్లాయ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అప్పుడు మనకి కన్వెన్షన్లో ఏం చెప్పుకున్నాము, టీచర్ స్టూడెంట్స్ని సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక సొసైటీలో ఉండడానికి కావాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ నాన్ కన్వెన్షనల్లో అలా కాదు. నాన్ కన్వెన్షనల్ ఏంటంటే ఇక్కడ ఎకనామికల్ స్టాండర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎకనామికల్గా సెట్ కావాలి. సొసైటీలో వాళ్ళ స్టేటస్ని ఎకనామికల్గా చాటుకోవాలి అంటే వాళ్ళు పొందినటువంటి ఎడ్యుకేషన్ అనేది దానికి అనువుగా ఉండాలి. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని ఆ ఎంప్లాయ్మెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్ని, ఎడ్యుకేషన్ని అందించడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మనకి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని, వొకేషనల్ ఎడ్యుకేషన్ అని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అని, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అని ఇలా రకరకాలైనటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేయబడి, ఇవన్నీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్కి ఒక వేని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పొందడానికి ఇవన్నీ కూడా మనకి అవకాశాలు. ఇవి మనకి అంటే ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్లో మనం ట్రైనింగ్ తీసుకున్నాం, అది అయిపోగానే మనం ఏదో ఒక వృత్తిని ఎన్నుకొని ఆ వృత్తిలో మనం డెవలప్ కావచ్చు. ఒక ప్రొఫెషనల్ కోర్స్లో కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా ఒక డిగ్రీ కానీ ఒక పీజీ కానీ చేసామనుకోండి, ఏముంటుంది, ఏమీ ఉండదు. డిగ్రీ చేసాము, పీజీ చేసాము, సర్టిఫికెట్ పట్టుకొని కూర్చోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ పొందినట్లయితే మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే
ఎంప్లాయ్మెంట్ అనేది మనకి వచ్చేస్తుంది, ఎకనామికల్గా మనం సెటిల్ అవుతాం. సో ఇన్నోవేటివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్నోవేటివ్ అంటే ఇక్కడ నూతనమైనటువంటి పద్ధతులు, అంటే ఇక్కడ టీచింగ్ అనేది ఒక నూతన విధానంలో టీచ్ చేయబడుతుంది. అంటే స్టూడెంట్స్ కి అర్థమయ్యేటట్లు, స్టూడెంట్స్ దేన్నైతే చక్కగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ మైండ్ సెట్ ని, వాళ్ళ సైకాలజీని, వాళ్ళ యొక్క ఏజ్ ని అన్నిటిని బేస్ చేసుకొని ఇక్కడ టీచింగ్ అనేది చేయబడుతుంది. అంటే టీచింగ్ లో కొత్త కొత్త పద్ధతుల్ని మనం ఇంటెంటివ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటివి అవి అంటే యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ కానివ్వండి, లేకపోతే మనకి డెమాన్స్ట్రేటివ్ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మెథడ్, అవన్నీ కూడా మీరు మెథడ్ ఆఫ్ టీచింగ్ లో నేర్చుకుంటారు. సో ఇక్కడ మనకు అంత అవసరం లేదు. సో నాన్ కన్వెన్షనల్ అనేది ఇన్నోవేటివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. నాన్ కన్వెన్షనల్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, మన ఈ ఇండియాలో నాన్ కన్వెన్షనల్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అంటే అన్ని రకాల, మనకి డిస్టెన్స్ కానీ, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ కానీ, లేకపోతే కరెస్పాండెన్స్ కోచింగ్ కానీ, అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషన్ అందించేటటువంటి ఏముంది. ఒక నాన్ కన్వెన్షనల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నాన్ ఫార్మల్ కింద కూడా వస్తుంది. నాన్ ఫార్మల్ అంటే ఆన్ క్యాంపస్ దాటి ఎక్కడైనా ఎప్పుడైనా స్టూడెంట్ యొక్క అవైలబిలిటీకి అనుకూలంగా విద్యను పొందేటటువంటి దాన్నే నాన్ ఫార్మల్ అని అంటారు. నాన్ ఫార్మల్లో ఇవన్నీ వస్తాయి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వస్తుంది, కరెస్పాండెన్స్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఈవినింగ్ లెర్నింగ్ వస్తుంది, ఇవన్నీ కూడా మనకి డిస్టెన్స్ అంటే నాన్ ఫార్మల్లో వస్తాయి. మరి నాన్ ఫార్మల్, నాన్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ అందించేటటువంటి యూనివర్సిటీస్ ఏంటి? ఈ యూనివర్సిటీస్ గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి బిట్స్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ స్టడీస్, అది కలకత్తాలో ఉంది. డిప్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్, అది కూడా కలకత్తాలోనే ఉంది. అస్సాం అగ్రికల్చర్ యూనివర్సిటీస్, అస్సాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, బెంగళూరు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ పెట్ సిటరీస్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్స్, ఢిల్లీ. ఇప్పుడు ఇవన్నిటిని చూసిన తర్వాత మీకు ఐడియా వచ్చే ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ టెక్నికల్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించే, మోర్ ఓవర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ని అందించేయి. అంటే ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఎంప్లాయ్మెంట్ ని పటిష్టం చేయడానికి వాళ్ళు కంపల్సరీ ఒక ఏదో ఒక వృత్తిలో వాళ్ళు సెటిల్ కావడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అందించేవే నాన్ కన్వెన్షనల్. ఓకేనా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్, న్యూఢిల్లీ. కలకత్తా మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నోనాటోలజీ, కలకత్తా. యశ్వంతరావు చావల్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, నాసిక్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్, వార్ధా. ఇవన్నీ కూడా మనకి నాన్ కన్వెన్షనల్. అంటే ఇక్కడ నాన్ కన్వెన్షనల్ అంటే ఆన్ క్యాంపస్ లో మనం ఎకనామిక్స్, కామర్స్, తెలుగు ఇలా మనం అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్ పొందాం. రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ ని పొందేది. ఇక్కడ చూడండి, మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ ఒక మెట్రోపాలిటన్ అనేటటువంటి ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది అనమాట. ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఇది ఒక స్పెసిఫిక్ కోర్స్ అనమాట. ఈ స్పెసిఫిక్ కోర్స్ గురించి అందించేటటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు కంపల్సరీ వీటి మీద అయితే కోర్సు వస్తాయి. అంటే ఈ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఆ కోర్సును అందిస్తాయి, అలా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా వాటిలోనే కొన్ని ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, అరిజోనా ఇన్ఫోటెక్, ఇది పూణేలో ఉంది. అనంద స్పా ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. అన్నాబెల్ స్పా ఇన్స్టిట్యూట్, కేరళ. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ, అలహాబాద్. ద మహారాజా సయాజీరావు యూనివర్సిటీ, బరోడా. జివాజీ యూనివర్సిటీస్, గ్వాలియర్. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నాన్ కన్వెన్షనల్ ఇన్స్టిట్యూషన్స్. వాటి అంటే అవి ఇచ్చేటటువంటి కోర్సెస్ అవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటి మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఓకేనా? చూడండి క్వశ్చన్స్, ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్ మీద అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి మొత్తం కూడా స్టేట్మెంట్లో ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నాను, యూజీసీ నెట్ సెట్ ఎగ్జామినేషన్లో చాలా మటుకు క్వశ్చన్స్ అనేవి స్టేట్మెంట్ రూపంలోనే వస్తాయి. సింపుల్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ పలానా అని, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఏమి అడగడం, స్టేట్మెంట్ రూపంలో అడుగుతాడు. స్టేట్మెంట్ రూపంలో అడిగినప్పుడు మనకు కొంచెం డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఏ టాపిక్ అయినా సరే, అది టీచింగ్ యాప్ట్యూడ్ అయినా, హైయర్ ఎడ్యుకేషన్ అయినా, లేదా రీసెర్చ్ యాప్ట్యూడ్ అయినా, ఆ టాపిక్స్ మీద మీకు ఫుల్ గ్రిప్ అనేది ఉండాలి. మీరు మొత్తం ఒక రీసెర్చ్ యాప్ట్యూడ్ తీసుకుంటే రీసెర్చ్ యాప్ట్యూడ్ ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు డెప్త్గా నేర్చుకోవాలి. అండ్ అంత డెప్త్గా నేర్చుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా కాదా అనేది మనకి అర్థమవుతుంది. లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చింది కరెక్టా కాదా అంటే మనకు ఒక్కోసారి కరెక్ట్ అనిపిస్తుంది, లేకపోతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది, కన్ఫ్యూజన్లో ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పుడు ఉంటుందంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి గ్రిప్ అనేది ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ యూజీసీ నెట్ సెట్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ చాలాసార్లు అప్లై చేస్తారు. అంటే ఇలా చెప్తున్నానని మీరేమి అనుకోవద్దు, చాలాసార్లు అప్లై చేస్తారు. సెకండ్ టర్మ్, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇన్నిసార్లు అప్లై చేశాం మేడం మాకు రాలేదు అని అంటారు. ఇంకొకటి విషయం ఏంటంటే అసలు ఇప్పుడు మనకి ఫీజు కూడా చాలా ఎక్కువ. యూజీసీ నెట్కి కానీ సెట్కి కానీ వేలల్లో ఫీజు తీసుకున్నారు. 2000 రూపీస్ అంటే ఒక అప్లికేషన్కి. అంటే మనం ప్రతిసారి 2000 రూపీస్ కట్టి ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి అంత ఎఫోర్ట్ పెట్టి, మనం ఎగ్జామ్ రాయాలంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి, మన ప్లేస్లో ఉంటే ఓకే, వేరే ప్లేస్కి వెళ్ళాలి అంటే మరి ఆ రోజు అదంతా కూడా ఖర్చే మనకి. దాదాపు ఇంత మనీని స్పెండ్ చేసి మనం ఒక అటెంప్ట్లోనో 2 అటెంప్ట్స్లోనో రాకపోతే మరి అది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ కదా. సో అది కాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం, ఫస్ట్ టైంలోనే మనం వెల్ ప్రిపేర్డ్ ఉండాలి, వెల్ నాలెడ్జ్తో ఉండాలి. పూర్తిగా నేను అప్లై చేస్తున్నానంటే దీన్ని కంపల్సరీ నేను చదువుకుంటాను, కంపల్సరీ ఈ కోర్స్ అంతా కూడా కంప్లీట్ చేస్తాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అసలు నాకు ఏ కన్ఫ్యూజ్ లేదు అనేటటువంటి ఒక హోప్తో మీరు వెళ్ళాలి. అంతేగాని ఫీజు కడతారు, ఏదో ప్రిపేర్ అయ్యాంలే మేడం, అంత ఫోకస్ పెట్టలేదు, వేరే పని ఉంది, అలాంటివి ఏమీ కూడా మన దగ్గర ఉండొద్దు. ఎందుకంటే మనీ స్పెండ్ చేస్తున్నారు, మీ ఎనర్జీని స్పెండ్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. మరి మీరు క్వాలిఫై కాకపోతే అది మీకే లాస్ కదా, ఆలోచించండి. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ రోజే మీరు నిర్ణయించుకోవాలి, ఈ రోజు నుండి ఎగ్జామ్ టైం వరకు కూడా నేను మొత్తం కంప్లీట్ చేస్తాను, దాని గురించి మీరు ఏమేమి చేయాలో అవన్నీ చేయాలి. అంటే మీరు ఎలా చదువుకోవాలి, మీరు ఎవరెవరిని మీట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, అసలు మీ ప్లానింగ్ అంతా కూడా ఒక డిటర్మినేషన్తో చేయాలి. అప్పుడే మీరు ఫస్ట్ అటెంప్ట్ లేదా సెకండ్ అటెంప్ట్ కంపల్సరీ క్వాలిఫై అవుతారు. లేదు అంటే అటెంప్ట్స్ మీద అటెంప్ట్స్ చేస్తూనే ఉంటారు. మీరు ఆ యొక్క గవర్నమెంట్ ట్రెజరీని నింపుతారు. మీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ అనేది ఇలాంటి నోటిఫికేషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది జాబ్ కాదు కదా, ఏముందిలే అని అనుకుంటారు. జాబ్ కానప్పుడు మీరు 2000 రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? క్వాలిఫై అవ్వాలనే కదా. సో you have to put the more and more effort. Your effort compulsory will get the success, will be got the success. ఓకేనా? సో సక్సెస్ అనేది ఎవ్వరు కూడా ఆపలేరమ్మా. మన హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ సక్సెస్ని తీసుకొస్తుంది. దీన్ని ఆపడానికి ఎవ్వరి తరము, ఇవి నా భగవంతుడి తరం కూడా కాదు. ఇవి నా మాటలు మీ మాటలుగా చేసుకోండి. ఓకే, సో క్వశ్చన్ చూద్దాము. స్టేట్మెంట్ 1. Conventional education uses traditional teaching learning methods in which teachers and learners are involved by interacting in face-to-face manner in the classroom. Very correct. మనం ఆల్రెడీ మన టాపిక్ లో డిస్కస్ చేసింది. కన్వెన్షనల్ లెర్నింగ్ అనేది ఒక ట్రెడిషనల్ బేస్ లో ఉంటుంది. ఇక్కడ టీచర్ స్టూడెంట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతారు. సో ఈ స్టేట్మెంట్ అనేది పక్కా కరెక్ట్. స్టేట్మెంట్ 2. In active learning, the timely feedback from either the instructor or fellow student is not
క్రిటికల్ టు ద లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనకి ఈ యాక్టివ్ లెర్నింగ్ లో టైం అనుకూలంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది నాట్ క్రిటికల్ అని ఉంటుంది. అది క్రిటికలే. ఎందుకు నాట్ క్రిటికల్? సో అక్కడ అంటే ఒక యాక్టివ్ లెర్నింగ్ తీసుకున్నట్లయితే మన ఫీడ్బ్యాక్ అనేది ఒక ఇన్స్ట్రక్టర్ అనేవాడు స్టూడెంట్స్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది క్రిటికల్. ఎందుకంటే ఆ క్రిటికల్ ప్రాసెస్ తను స్టూడెంట్స్ ని క్వశ్చన్ అడిగి వెంటనే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, స్టూడెంట్స్ కి అసలు వాళ్ళు ఏం నేర్చుకున్నారనే తెలియదు. సెకండ్ థింగ్, టీచర్ కి తను ఏం టీచ్ చేశాడనేది తెలియదు. ఈ రెండు కూడా ప్రాపర్ గా జరగాలి అంటే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే అదొక క్రిటికల్ ప్రాసెస్ గా టీచర్ తీసుకొని చేయాలి. సో ఇక్కడ క్రిటికల్ కాదు అన్నాడు కాబట్టి ఇది రాంగ్. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈస్ ఇన్కరెక్ట్. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following are the characteristics of non-conventional learning? టాపిక్ చెప్పాను. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ గురించి అడుగుతున్నాడు. కంట్రోల్డ్ అండ్ అసెస్డ్ బై ద టీచర్. లెర్నర్ సెంటర్డ్. ఇది లెర్నర్ సెంటర్డ్ అనేది ఒక క్యారెక్టర్. బేస్డ్ ఆన్ లెక్చర్ మెథడ్. నాన్ కన్వెన్షనల్ లో లెక్చర్ మెథడ్ ఉండదు. లెక్చర్ మెథడ్ ఈస్ యూజింగ్ ఇన్ ద కన్వెన్షనల్ లెర్నింగ్. లెక్చర్ మెథడ్ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే కన్వెన్షనల్ మెథడ్ లో ఉపయోగిస్తారు. నాన్ కన్వెన్షనల్ లో యాక్టివిటీ బేస్డ్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ ఆల్సో అంటే స్టూడెంట్ కి ఏదైతే నాలెడ్జ్ అందిస్తుందో, స్టూడెంట్ కి ఏదైతే ఈజీ ఉంటుందో ఆ మెథడ్ ని యూజ్ చేస్తారు. అంటే ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని యూజ్ చేస్తారు. అంటే ఇది రాంగ్ అన్నమాట. నో ఫిక్స్డ్ కరిక్యులం. ఇక్కడ ఫిక్స్డ్ కరిక్యులం అనేది ఏది ఉండదు. కాస్ట్ ఎఫెక్టివ్ ఇది. అంటే మనకి బిడి అనేది కరెక్ట్. బిడి ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయి? థర్డ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which among the following is based on passive learning, where the child listens to the teachers and follows direction from them అంటే టీచర్స్. అంటే ఇక్కడ ఏది ప్యాసివ్ లెర్నింగ్ అందిస్తుంది అంటే టీచర్ చెప్పినటువంటి డైరెక్షన్స్ మాత్రమే వినడం అనేది జరుగుతుంది అని అంటున్నాడు. మన కళ్ళు మూసుకొని చెప్పొచ్చు కన్వెన్షనల్. ఓకేనా? మనం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. అదేంటి? కన్వెన్షనల్ లెర్నింగ్. కన్వెన్షనల్ లెర్నింగ్ లో స్టూడెంట్స్ సైలెంట్లీ లిజనింగ్ అంటే దే ఆర్ ఇన్ ద ప్యాసివ్ ఇన్ నేచర్. వాళ్ళు ప్యాసివ్ గా ఉంటారు. వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయరు. వాళ్ళు అసలు మాట్లాడడం కానీ డౌట్స్ అడగడం కానీ ఉండదు. అది కన్వెన్షనల్ లెర్నింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కన్వెన్షనల్ లెర్నింగ్? మరి కన్వెన్షనల్ లెర్నింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మళ్ళీ అడిగాడు. కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఏంటి? నాన్ కన్వెన్షనల్. టీచర్ సెంటర్డ్ ఇది ఎస్. ఇది ఒకటి. లెర్నర్ ఓరియంటెడ్ కాదు. ప్రెస్క్రైబ్డ్ కరిక్యులం ముందుగానే తయారు చేయబడుతుంది, నిర్ణయించబడుతుంది. రిక్వైర్ రెగ్యులర్ అటెండెన్స్ ఎస్. అంటే ఇక్కడ బిడిఈ. బిడి ఎక్కడుంది? ఇక్కడ చూడండి. మీకు టాపిక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ గా వచ్చినాయి. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఆన్సర్స్ కూడా చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. మరి యూజీసీ నెట్ సెట్ ఎందుకు అంత డిఫికల్ట్ అనుకుంటున్నారు? చాలా ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద టాపిక్ వెరీ వెల్. ఓకే, ఇది ఈరోజు మన క్లాసు. ఓకే, ఇంకొక నేను క్లాస్ క్లోజ్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మా ఛానల్లో యూజీసీ నెట్కి సెట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ వీడియో క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉన్నవి. అంతేకాకుండా మెటీరియల్స్, మోక్ టెస్ట్లు కూడా మేము కండక్ట్ చేస్తాము. మెటీరియల్స్ అవైలబుల్ ఉంది, మోక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము. ఓకేనా? ఇవన్నీ కూడా మీరు కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించగలరు. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారనుకోండి, మీ నేమ్ అంటే మాకు కావాలి అని చెప్పారనుకోండి, సో దాన్ని బట్టి మేము ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎంతమంది స్టూడెంట్స్ విల్లింగ్ ఉన్నారు, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నేను ఈ క్లాసెస్
స్టార్ట్ చేయకముందు చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి, వీడియో క్లాసెస్ కావాలి అని అడగడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకే మళ్ళీ నేను ఈ క్లాస్ అనేది స్టార్ట్ చేశాను. మరి మీరందరూ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి తీసుకొని వీటిని యూటిలైజ్ చేసుకొని ఈసీసీ నెట్, సెట్ క్వాలిఫై అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్.